హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి ఫీడ్బ్యాక్. కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా కాకరకాయని ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేసేసుకొని 15 మినిట్స్ పాటు ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 15 మినిట్స్ అయ్యాక రసమంతా పిండేసి 2 to 3 టైమ్స్ ఇలా అయితే వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకుంటే ఏంటి అంటే ఆ కాకరకాయలో ఉన్న చేదు ఏదైతే ఉంటుందో అది పోతుందన్నమాట. అలా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి, నువ్వులు. నేను ధనియా పౌడర్ ఆల్రెడీ వేయించేసుకున్నాను. ఇలా నువ్వులు దూరగా వేయించేసుకొని మిక్సీ జార్లో తీసుకొని ఎండుమిర్చి, కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను ఈ క్వాంటిటీ 1/2 kg కాకరకాయ అయితే తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, ధనియా పౌడర్, ఉప్పు ఇలా అన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టండి. ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేయండి. ఇది కూడాను ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ మిక్సీ అయ్యాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఈ స్పూన్తో 3 స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా కాకరకాయ అంతా వేసేసుకొని ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి మిడిల్లో కూడా మంచిగా కలిపేసుకోండి, కింద కాకరకాయ ఏదైతే ఉంటుందో అది మాడకుండా ఉండడానికి. ఇలా కాకరకాయ అంతా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ అయితే ఇందులో వేసేసుకుందాము. పౌడర్ మొత్తం వేసాక నేను 2 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేశానండి. ఏదైతే ఈ కారం పొడి ఉంటుందో అదంతా కాకరకాయ ముక్కలకి పట్టేంత వరకు ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our channel. Please do like, share and comment to our channel and be feedback.